ఫ్రెండ్స్, చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే కర్రీ ఏది అంటే ఎగ్ ఫ్రై అండి. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ముందుగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసుకోవాలండి. నేనైతే 4 ఉల్లిపాయలను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనమైతే ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, అలాగే రుచికి తగినంత సాల్ట్ని కూడా మనం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం కలుపుకోవాలండి. వీటిని ఇంకొంచెం సేపు వేగనివ్వాలండి. చూడండి, ఇప్పుడైతే ఆల్మోస్ట్ వేగిపోయాయి కదండి. మనం ముందుగా పగలగొట్టి పక్కన పెట్టుకున్న ఎగ్స్ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోవాలండి. చక్కగా ఎగ్స్కి మొత్తం ఉప్పు కారం అన్నీ పట్టేలాగా ఒకసారి అయితే మనం కలుపుకోవాలండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఒక 2 నిమిషాల పాటు వదిలివేయాలండి. చూడండి, చక్కగా కలుపుతున్నాం కదా. ఈ విధంగా మొత్తం అన్నీ మిక్స్ అయిన తర్వాత వదిలేసాం. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ అయితే చక్కగా ఉడికింది కదండి అంతా. సో మళ్ళీ మనం దీన్ని టర్న్ చేసుకుంటున్నాం. అంతేనండి, ఈ విధంగా కొంచెం సేపు అయితే మనం కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఈ వంట చేసుకుంటే బాగుంటుందండి. హై ఫ్లేమ్లో కన్నా అడుగంటకుండా ఉంటుంది. కూర కూడా చక్కగా ఫ్రై కూడా కుక్ అవుతుందండి. చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే ఇది కుక్ అయిపోయింది. చూడండి, అంతేనండి, చాలా ఈజీ ఇది తయారు చేసుకోవడం. తినడం కూడా అంతే ఈజీ అనుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.